ముక్కోటి దేవతలు ఎదురుచూసే ఆ పవిత్రమైన రోజు ఏదో తెలుసా? మనం చేసిన పాపాలన్నీ ఒక్క రోజులోనే కరిగిపోతాయంటే నమ్మగలమా? అదే వైకుంఠ ఏకాదశి. నరుడి నుంచి నారాయణుడి చెంతకు చేర్చే మోక్షద్వారం తెరుచుకునే మహాగడియ అదే వైకుంఠ ఏకాదశి. ఈ రోజున వైకుంఠ ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు 33 కోట్ల దేవతలతో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న సందేహం. ఆ ద్వారాలు అందరికీ తెరుచుకుంటాయా? బలం ఉన్న వాళ్ళకా లేదా భక్తి ఉన్న వాళ్ళకా? ఈ ప్రశ్నకే సమాధానం చెప్పే ఓ అద్భుతమైన కథ ఉంది. తెలుసుకుందామా? రావణాసురుడు త్రిలోక విజేత. దిక్పాలకులనే తన కాలి కింద తొక్కినవాడు. నాకు అసాధ్యమైనది ఏముంది అన్న గర్వంతో తన పుష్పక విమానాన్ని వైకుంఠం వైపు మళ్లించాడు. తన సేనతో, తన బలంతో వైకుంఠాన్ని ఆక్రమించి ఆ శ్రీ మహావిష్ణువునే బందీ చేయాలన్నది రావణుడి దురాలోచన. కాని వైకుంఠ ద్వారాల వద్దకు చేరుకోగానే ఒక వింత జరిగింది. పరాక్రమంతో వైకుంఠంలోకి అడుగుపెట్టాలని చూసిన రావణుడి విమానం ఒక్కసారిగా ఆగిపోయింది. గాలిలో కదలలేని స్థితి. తన 20 చేతులతో ద్వారాలను నెట్టాలని చూశాడు. కాని ఆ ద్వారాలు కనీసం కదలలేదు. రావణుడి శక్తి, అతని మంత్రతంత్రాలు ఆ దివ్యధామం ముందు వెలవెలబోయాయి. అదే సమయంలో రావణుడు ఆశ్చర్యపోయే ఒక దృశ్యం అక్కడ కనిపించింది. ఎటువంటి ఆయుధాలు లేని సామాన్య మానవులు, పసిపిల్లలు, వృద్ధులు కేవలం గోవిందనామస్మరణ చేస్తూ వస్తున్నారు. రావణుడు కదిలించలేని ఆ మహాద్వారాలు ఆ భక్తుల నామస్మరణకు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా వారు స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. అప్పుడు ఆకాశం నుండి ఒక గంభీరమైన వాణి వినిపించింది. రావణ, ఇది వైకుంఠం. ఇక్కడ నీ కత్తివేటు చెల్లదు, నీ కిరీటపు బరువు పనిచేయదు. ఇక్కడ ప్రవేశం దక్కాలంటే బలం కాదు, భక్తి కావాలి. అహంకారాన్ని గడప బయట వదిలి శరణాగతుడవై వచ్చేవారికి ఈ ఉత్తర ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆ క్షణమే రావణుడికి తన అజ్ఞానం అర్థమైంది. తన బలం భగవంతుడిచ్చిన భిక్షే కాని భగవంతుణ్ణి గెలిచే ఆయుధం కాదని తెలుసుకొని తలవంచాడు. అందుకే వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం కాదు, మనలోని రావణ అహంకారాన్ని చంపి స్వామికి ఆత్మసమర్పణ చేసుకునే పవిత్ర సమయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోద్దు.